ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అవుతున్న ఈ కాలర్‌ని మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. అయితే ఈ కాలర్ మనకేందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో షార్ట్స్‌లో ఈ లైనింగ్ వరకు ఏదో కట్ చేసి దాన్ని తిరిగేసి ఏదో చూపిస్తున్నారు గానీ, ఇట్లా చేస్తే మాత్రం కటింగ్ వరకు బాగానే, స్టిచ్చింగ్ చేయడం మాత్రం చాలా కష్టమండి. ఈ ప్రాసెస్‌లో మాత్రం కాలర్ ఏమాత్రం రెడీ అవ్వదు. ఒకవేళ మీరొకసారి వస్తుందేమో అనుకుంటే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. ఈ షార్ట్స్‌లో చూపిస్తున్న విధంగా చేస్తే మాత్రం ఈ కాలర్ రెడీ అవ్వదు. ఇట్లా కాలర్ మనం కుట్టాలి అనుకుంటే కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ డిఫరెంట్‌గా ఉంటది. అట్లా చేస్తేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తది. కాలర్ కూడా నీట్‌గా రెడీ అవుతది. ఈ షార్ట్స్‌లో గాని ఇట్లా ఏదో లైనింగ్ పైన కట్ చేసి తిరిగేసి చూపిస్తున్నారు. ఈ ప్రాసెస్ కంప్లీట్‌గా రాంగ్. ఇప్పుడు కటింగ్ ఒకటి, స్టిచ్చింగ్ ఒకటి డిఫరెంట్‌గా ఉంటాయండి. ఈరోజు వీడియోలో మీకు కటింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఈ పై వైపున ఎక్కువ తీసుకోవడం గాని ఇట్లా, తర్వాత ఇక్కడ రౌండ్ తీయడం మీద అంతేం లేదు. ఆ ప్రాసెస్‌లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రాదు. కాలర్ కుట్టడమే రాదసలు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. ముందుగా 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకుందాం. ఓపెన్స్ వచ్చేసి అటువైపున, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకొచ్చేలాగా పెట్టేసుకొని, కింద హెచ్చు తగ్గులు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసి, తర్వాత బ్లౌజ్ పొడవు నేను 13.5 ఇంచులు తీసుకుంటున్నా. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 14.5. తర్వాత మనకు కింద వైపున నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. మీ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోండి. 32 నడుము లూజు, 1 ఇంచ్ డాటు, 2 ఇంచులు ఖర్చు. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 15 ఇంచులు, దాంట్లో సగం 7.5. ఇదే 7.5 ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్. అయితే ఇక్కడ నెక్ కోసం చూడండి, మనకు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే. చంక డౌన్ కూడా సేమ్ 7.5. ఒక పావించు తగ్గించి కూడా పెట్టుకోవచ్చు, బట్ 7.5 పెట్టండి. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజుకి మనం ఎగ్జాక్ట్‌గా 8 ఇంచులు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మన వేదా టైలర్స్ కటింగ్ ప్రాసెస్‌లో 40 ఇంచులు వస్తుంది. నాలుగో భాగం వచ్చి 10 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత మనకు చంక రౌండ్ తీసుకుంటాం. నడుము లూజు 32 ఇంచులు కాబట్టి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కార్నర్ దగ్గర చంక రౌండ్ తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి మనము కాలర్ నెక్ వెనకాల కాలర్ వస్తది కాబట్టి 30 ఇంచు లేదంటే 1 ఇంచు కంటే ఎక్కువ తీసుకోవద్దు. నేను 1 ఇంచ్ తీసుకుంటున్నా. జస్ట్ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ వరకి లైట్‌గా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు తీస్తే సరిపోతది. ఎక్కువ వంగినట్టు ఉన్న వాళ్ళకైతే 30 ఇంచు తీయండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం. 1 ఇంచు డాటు వెడల్పుతో కలుపుకొని ఎంత 9 ఇంచులు వచ్చింది కదా, సగానికి పెట్టేసుకోండి. ఒక 4.5 డాట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, డాట్ కోసం ఇక్కడ డివైడ్ చేసుకోండి రెండు వైపులా కూడా. తర్వాత చివరి వైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్లైడ్గా తగ్గిస్తాం. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపుతాం. అయితే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపించారండి. హ్యాండ్స్ నార్మల్గా మీరు కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఓపెన్స్ అనేది మన వైపున కొట్టేలాగా పెట్టేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని డైరెక్ట్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ పార్ట్ కోసం విడిగా చేయాల్సిన పని లేదు. మీకు ఎట్లా వీలైతే అట్లా పెట్టేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసేటప్పుడు ముందు వైపున మనకి ఓపెన్స్ ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇటువైపున. ఇట్లా డ్రా చేసి ఒక్క 1/2 ఇంచ్ అంతా ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టి కోసం 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఏదైతే ఖర్చు తీసుకురో ఇక్కడ ఈ పీస్ అనేది ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత మనకి ముందు వైపునకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు పై ముందుకు జరపాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో నెక్ లూజ్ వస్తది. అందుకోసం ఈ పీస్‌ని ఇలా పైన మాత్రమే, కింద మాత్రం జరపొద్దు. పైన మాత్రమే జరిపి ఈ పీస్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్‌లో ఫస్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇది ఫ్రంట్ పార్ట్ వీ నెక్ వస్తది. సో వీ నెక్ వచ్చినప్పుడు మీరు నార్మల్‌గా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత రెగ్యులర్‌గా పెట్టుకుంటారో ఆ ప్రకారంగా పెట్టుకోండి. కాకపోతే ఒక 1/2 ఇంచు కొద్దిగంత ఎక్స్ట్రా తీసుకుంటేనే బెటర్ అన్నమాట. ఇప్పుడు 6.5 ఇంచులు రెగ్యులర్‌గా వేసుకునే వాళ్ళనుకోండి ఫ్రంట్ నెక్ డీప్, ఒక 1/2 ఇంచు కలిపి 7 ఇంచులు పెట్టుకోండి. సో ఇది పైనుంచి 7.5 పెట్టేసుకుంటే 7కు రెడీ అవుతుంది. ఇది మళ్ళీ మీరు పెంచినాం కదా అని ఇబ్బంది ఏం పడవద్దు. వీ నెక్ వస్తది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వీ నెక్ అనేది తీస్తాం. సో వీ నెక్ తీయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి హుక్స్‌ల పట్టి 1/2 ఇంచు వదిలిపెట్టి ఇక్కడ వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నామంటే మరి వీ నెక్ కరెక్ట్ వచ్చేస్తది. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో చంక భాగం లోతు తీసుకుంటాం. కింద వైపున కాకుండా పై వైపున 3/4 ఇంచు వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుంచి 3/4 ఇంచును కలుపుకుంటూ ఇలా లోతు అనేది తీసుకోవాలి. 2 ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దాటనీయకుండా లోతు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ నేను ఫుల్ ప్రిన్సెస్ కట్ వేస్తున్నానండి.
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసి ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం. ఈ ఉక్సుల పట్టీ కోసం ఏదైతే లైన్ తీసుకున్నామో ఇక్కడి నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం డాట్ వెడల్పుని డివైడ్ చేసుకుంటాం. సో నడుము లూజు 32 ఇంచులు కాబట్టి మనకు అటువైపున ఇటువైపున 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. బోట్ నెక్ మోడల్లో మహారాణి బ్లౌజ్ ఉంది, కాలర్ నెక్ ఉంది, హాల్టర్ నెక్ ఉంది, హై నెక్ ఉంది, అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ఇంకా డెప్త్గా చూడాలనుకుంటే చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ కాలర్ ఇంపార్టెంట్. ఇక్కడ కాలర్ కటింగ్ అనేది మీకు తెలియాలి. ఇన్స్టాగ్రామ్లో ఏదో యూట్యూబ్లో కూడా షార్ట్స్లో చూపిస్తారు కానీ అది కరెక్ట్గా కాదు. ఆ ప్రాసెస్లో సెట్ చేయాలంటే కూడా చేయొచ్చు. దానికి సెట్ చేసేసరికి తలపానం తోకకు వచ్చేస్తుంది. ప్రాసెస్ అనేది వేరేలాగా చేసుకుంటే చాలా ఈజీ చేసుకోవచ్చు. మీకు కాలర్ వరకు అయితే చూపిస్తాను. ఈ డెప్త్గా చూడాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీనికి స్లైడ్గా కలిపేసుకోవాలి. ఇట్లా ఇది ఖచ్చితంగా తగ్గించాలి. ఇక్కడ వచ్చేసరికి మనకు 2 ఇంచులు ఏదైతే ఉందో ఈ 2 ఇంచుల వరకు ఇదేంటంటే మనం పెంచేయాలి. 32 నడుము లూజ్ ఉంది కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం. నార్మల్గా 30 కంటే తక్కువ ఉంది అంటే పెంచాల్సిన పని లేదు. ఏదైతే లెంత్ ఉందో అక్కడ వరకే తీసేసుకోవచ్చు. కానీ డాట్ వేసే విధానం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదు అంటే ఈ డాట్ పొడవు 3.5 ఇంచులకు తీసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ 9.5 ఇంచులు. ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి 9.5 ఎక్కడ వరకు వస్తుంది చూసుకోండి. కరెక్ట్గా ఇక్కడ వరకు వస్తుంది. ఈ మెయిన్ డాట్ని ఇక్కడ వరకు పెంచేసేయండి. దీన్ని ఇట్లా ఈ సైడ్ కూడా అంతే. ఈ పాయింట్ మెజర్మెంట్ వరకు ఎగ్జాక్ట్గా పెంచేసి ఇప్పుడు ఇక్కడ నుంచి దీని లోపలికి స్లైడ్గా కర్వ్ షేప్ ఇవ్వాలి ఇలా. తర్వాత ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీయండి. దీన్ని హాఫ్ ఇంచ్ తీసి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది నేను కటింగ్ చేయను, కుట్టేటప్పుడు డైరెక్ట్ ఒక కుట్టు వేసేస్తాను అంతే. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ విడివిడిగా తీయకుండా ఒక కుట్టుతో నేను షేప్ అనేది రెడీ చేసేస్తాను. మీరు కావాలంటే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వేసుకోండి, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేసుకోండి, సింగిల్ డాట్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. నేను ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా డైరెక్ట్ కుట్టు వేసేస్తాను అంతే దీనికి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ పై వైపులు ఎక్కువ తీసుకోవడం కానీ ఇట్లా తర్వాత ఇక్కడ రౌండ్ రౌండ్ తీయడం మీద అంతేం లేదు. ఆ ప్రాసెస్లో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు, కాలర్ కుట్టడమే రాదు అసలు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. చాలామంది ఆన్లైన్ క్లాసెస్ గురించి అడుగుతున్నారండి, ఇంకా డౌట్స్ ఉన్నాయని చెప్పి. మన వాట్సాప్ నెంబర్కి మీకు ఉన్న డౌట్ని ఒకసారి వాయిస్ మెసేజ్ కానీ లేదంటే టెక్స్ట్ మెసేజ్ కానీ చెయ్యండి, మీకు రిప్లై ఇస్తాను నేను. చాలామంది ఎట్లా జాయిన్ అవ్వాలి, టైమింగ్స్ అవన్నీ అడుగుతున్నారు. సో టైమింగ్ అట్లా ఏముండదండి, మీకు నచ్చిన టైంలో క్లాస్ అనేది వినొచ్చు. దీనికోసం పర్టికులర్గా ఈ టైంలో ఉంటుందని ఏం లేదు. ఇప్పుడు నేను దీనికి హ్యాండ్స్ అయితే ఏం చూపిస్తలేదు, హ్యాండ్స్ మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వరకు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వరకు. అయితే హ్యాండ్స్ వరకు మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోండి, కొంచెం ఈ దానికి ఎల్బో హ్యాండ్స్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో వెనకాల పార్ట్ ఇప్పుడు హైనెక్ పైకి పెట్టినాం కదా, ఈ మధ్యలో ప్లేస్లో మీకు ఏదైనా డిజైన్ కావాలంటే పెట్టేసుకోండి, ఇబ్బంది ఏముండదు. నేను ఇప్పుడు దీనికి డిజైన్ లాంటిది ఏం పెట్టాను, నార్మల్గా ఉంచేస్తాను. ఒకసారి బ్లౌజ్ వేసిన తర్వాత ఒకవేళ ఏదైనా డిజైన్ పెడితే బాగుంటుంది అనుకుంటే కుట్టిన బ్లౌజ్ కూడా మనం డిజైన్ పెట్టుకోవచ్చు, బక్రం పీస్తోని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది నేను తర్వాత చూస్తాను. ఇప్పటికైతే వెనకాల డిజైన్ అయితే ఏం పెట్టట్లేదు. అయితే దీనికి కాలర్కి వచ్చి ఇక్కడే డిజైన్ చేయాల్సింది అయితే ఏమి ఉండదండి, సపరేట్గా కాలర్ డిజైన్ చేసుకుంటాం. అంటే బక్రం క్యాన్వాస్తోని సపరేట్ క్లాత్ ఒకటి తీసుకొని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇప్పుడు మనకి లైనింగ్ వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా, సేమ్ ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఈ వెనకాల డాట్ వేసుకొని నడుం బెల్ట్ వేసుకుంటారా పైపింగ్ వేసుకుంటారా మీ ఇష్టం. ఈ బ్యాక్ పార్ట్ వరకు కూడా కంప్లీట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ కుట్టు వేసే విధానం మీకు ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించిన నేను. ఒకసారి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేద టైలర్స్ అని చెప్పి సెర్చ్ చేసి చూడండి. జస్ట్ ఒక కుట్టుతో ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. అలా రెడీ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు కావాలి అనుకుంటే పైపింగ్ వేసుకోండి, లేదు అంటే నార్మల్గా హెమ్మింగ్ ప్రాసెస్లో ఒక నడుం బెల్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చి నేను కింద వైపున డాట్స్ వేసేసి పైపింగ్ కూడా వేసేస్తానండి. మీకు హ్యాండ్స్ కూడా అంతే జాయింటింగ్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ వరకు కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఈ కాలర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది పెద్ద ట్విస్ట్ ఇక్కడ. సో అది వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు.
ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మీరు వెంటనే కామెంట్ చేయండి. వెంటనే వాటికి రిప్లై ఇచ్చేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియో వరకల్లా మీకు డౌట్స్ ఉండదు దీంట్లో. అందుకోసం మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. ఓకేనా? సో కటింగ్ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చెప్పిన టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోకి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. ఏంటంటే మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ రాదు. సో ఏందంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఛానల్‌లోకెళ్ళి వెతుక్కోవాల్సొస్తది. అట్లా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ సింబల్‌లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖాళీగా ఎప్పుడుంటప్పుడు ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి చూసుకోవచ్చనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.